ఇవాళ ఒక సబ్స్క్రైబరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి మేడం అని అడిగారండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటం. గర్భసంచి మోడల్ని చూసినట్టయితే న్యాచురల్గా గర్భం నిలబడినప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల నిలబడుతుంది మనకి. అలా కాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ రకంగా ఫెలోపియన్ ట్యూబ్లో కానీ లేదా ఓవరీలో కానీ గర్భం నిలబడుతుంది. ఏముంది మేడం, గర్భసంచిలో నిలబడకుండా ఇక్కడ నిలబడితే ప్రాబ్లం ఏముంది, ఎక్కడో ఒక చోట అతుక్కునింది కదా, బిడ్డ పెరుగుతుంది కదా అని మీరు అడగచ్చు. కాదండి, గర్భసంచిలో నిలబడినప్పుడు నెలలు నిండే కొద్దీ, వారాలు పెరిగే కొద్దీ, నెలలు నిండే కొద్దీ ఆ గర్భసంచికి వ్యాకోచించే శక్తి ఉంటుందన్నమాట. ఎక్స్పాండ్ అవుతుంది. అది లోపల పెరిగే పిండాన్ని పట్టుకోగలదు. అదే మీరు ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కానీ చూసినట్టయితే దీంట్లో కానీ ప్రెగ్నెన్సీ పెరిగితే అది వ్యాకోచించే శక్తి దానికి అంత ఉండదు. సో 5 వారాల ప్రెగ్నెన్సీ దాటింది అని అంటే ఆ ఫెలోపియన్ ట్యూబ్ అనేది పగిలిపోయి విపరీతమైన లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది అనమాట. దానివల్ల పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే ప్రెగ్నెన్సీ నిలబడిన వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోమని చెప్పడానికి రీజన్ కూడా ఏంటనంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా, నార్మల్ ప్రెగ్నెన్సీనా, అది స్కాన్ ద్వారా డయాగ్నోసిస్ చేస్తారు. అర్లీగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం డయాగ్నోస్ చేయగలిగితే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.